కీర్తనలు 37వ అధ్యాయము 1-2 వచనములు. చెడ్డవారిని చూచి నీ వ్యసనపడకుము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సరపడకుము. వారి గడ్డె వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు. అలాగే 12వ వచనం. భక్తిహీన నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. వారి కాలం వచ్చుచుంట ప్రభువు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. అలాగే మనం చూసుకున్నప్పుడు 16వ వచనంలో, నీతిమంతుని కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే, చెడ్డవారిని మరి చెడు మార్గాలు నడుచుకుంటున్న వారిని, భక్తిహీనత్వంలో ఉండేవారిని చూసి మనం మత్సరపడాల్సిన అవసరం లేదు, వ్యసనపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. మరి వాళ్ళ మార్గాల్లో, వాళ్ళ దుష్టత్వంలో ఉండి కూడా, భక్తిహీనత్వంలో ఉండి కూడా వాళ్ళు వర్ధిల్లుతున్నప్పుడు మనం వాళ్ళని చూసి వ్యసనపడకూడదని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే వారి కాలం వచ్చినట్టు దేవుడు చూసి నవ్వుచున్నాడంట. వారి అంతం బహు భయంకరంగా ఉంటుంది. ఇప్పుడైతే భక్తిహీనత్వంలో ఉంటున్నారేమో కానీ మరి విచ్చలవిడి జీవితము, లోకంలో కలిసిపోయి పాపం చేసుకుంటూ అసలు దేవుని ఏమాత్రం లెక్క చేయకుండా, అసలు దేవుడే లేడనుకుంటూ, భయభక్తులు లేకుండా విచ్చలవిడిగా బ్రతుకుతున్న వాళ్ళు వర్ధిల్లుతున్నప్పుడు వాళ్ళ మార్గాల్లో మనం నీతిగా బ్రతుకుతూ, నీతిమంతులుగా దేవుని యేసు రక్తంలో కడగబడి నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఉంటూ కూడా మనం ఎన్నో కష్టాలు పడుతున్నప్పుడు మరి నీతిమంతులుగా బ్రతికి ఏమి లాభము, మరి ఇది లోకంలో నీతిగా బ్రతికి ఏమి లాభం, మరి ఏమాత్రం నీతి లేకుండా మరి వంకర మార్గాలు నడుచుకున్న వారి జీవితాలు బాగున్నాయి కదా అని మనకు అనిపిస్తుంది. కానీ మనము ఎప్పుడు కూడా అలా అనుకోకూడదని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే వాళ్ళు భక్తిహీనత్వంలో ఉండి వర్ధిల్లుతున్నప్పటికీ వారి అంత భయంకరంగా ఉందని ఇక్కడ దేవుడు మనకి చెప్తున్నాడు వాక్యాల ద్వారా. కనుక మనము భక్తిహీనత్వంలో ఉండకూడదని దేవుడు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు, నీతిమంతులుగా బ్రతకాలని. కనుక మనము ఆఖరిలో మన తీర్పు జరిగేటప్పుడు మరి ఆ తీర్పులో ఎవరైతే క్రియల మూలంగా కూడా నీతిమంతులుగా ఉంటారో వాళ్ళకి మరి నిత్య జీవంలోకి ప్రవేశిస్తారు. మరి క్రియల విషయంలో మరి ఏమాత్రం దేవునికి మరి విధేయులుగా లేకుండా మరి దేవుని పట్ల ప్రేమ ఉందని చెప్పుకుంటూ మరి చుట్టుపక్కల సహోదరుల మీద ఏమాత్రం ప్రేమ చూపించకుండా ఉండేవాళ్ళని దేవుడు మరి క్రియల మూలంగా ఆయన ఆఖరిలో తీర్పు తీరుస్తున్నాడు. వారిని నిత్య నరకాగ్నిలోకి నెట్టేస్తున్నట్టు మనం చూడగలం. ఒకసారి మత్తయి సువార్త 25:46 చూసినప్పుడు, వీరు నిత్య శిక్షకును, నీతిమంతు నిత్య జీవమును పోవుదురు. అంటే మరి క్రియల మూలంగా ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడ్డారో వాళ్ళు నిత్య జీవంలోకి, మరి క్రియల మూలంగా ఎవరైతే భక్తిహీనత్వంలో ఏమాత్రం దేవుని మీద ప్రేమ అంటూ చెప్తూ మరి చుట్టుపక్కల ఉన్న సహోదరులకు ఏమాత్రం ప్రేమ చూపించకుండా కఠినత్వంలో ఉంటూ మరి క్రియల మూలంగా ఎవరైతే దేవుని విరుద్ధంగా ప్రవర్తించారో వాళ్ళు నిత్య నరకాగ్నిలోకి నెట్టివేయబడుతున్నారు. అలాగే మత్తయి సువార్త 13:49-50 చూసినప్పుడు, అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును, దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటను ఉండును. కనుక దుష్టులు అంటే భక్తిహీనత్వంలో మరి దేవుడు ఏమాత్రం లేడని, మరి ఏమాత్రం దేవుడు లేడని బుద్ధిహీనంగా మాట్లాడటము, మరి భక్తిహీనంగా ఉండడము, వాళ్ళ మార్గాలే వాడికి మంచివి అనుకుంటూ లోకంలో కలిసిపోయి పాపపు జీవితంలో గడుపుతున్న వాళ్ళు మరి ఆఖరిలో అగ్నిగుండంలో పడవేయబడుతున్నారు వాళ్ళ ఆత్మలు. మరి ఇక్కడ ఒకసారి మనము ప్రకటన 20:15 చూసినప్పుడు, వారిలో ప్రతివాడు తన క్రియలు చొప్పున తీర్పు పొందెను, మరణమును, మృతుల లోకమును, అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండం రెండవ మరణము. ఎవని పేరైన జీవగ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. కాబట్టి జీవగ్రంథంలో వారి పేర్లు లేనప్పుడు అగ్నిగుండంలో పడవేయబడుతున్నారు. ఇది రెండవ మరణం అంటున్నారు. మరి మొదటి మరణం అందరికీ సహజమే, అందరం పుట్టిన తర్వాత చనిపోతాము. మరి రెండవ మరణం ఏంటంటే తీర్పు జరిగిన తర్వాత ఆత్మ మరి ఆ నిత్య నరకాగ్నిలోకి నెట్టవేయబడుతుంది. మరి ఎవరి పేరైతే జీవగ్రంథంలో ఉంటుంది మరి వారి ఆత్మ నిత్య జీవంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఎవరి పేరైతే జీవగ్రంథంలో లేదో, అంటే జీవగ్రంథంలోకి ఎక్కాలంటే మరి ఎంత నీతిమంతులుగా బ్రతకాలి కదా. ఇప్పుడైతే మనం యేసు రక్తంలో కడగబడి నీతిమంతులుగా తీర్చబడ్డాము, కానీ మనం ఆ దేవుడిచ్చిన ఆ బిరుదుని మనం జీవితాంతం మనలో నిలబెట్టుకోవాలి కదా. మన క్రియల మూలంగా కూడా నీతిమంతులు మన దేవుని దృష్టిలో తీర్చబడాలి కదా. మరి ఆ విధంగా ఉన్నప్పుడే మన ఆత్మ నిత్య జీవంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి నిత్య నరకాగ్నిలోకి పోకుండా మనం జాగ్రత్త పడాలి. అది రెండవ మరణం. ఇంకా ఆత్మ అది రెండవ మరణం, నిత్య నరకాగ్నిలోకి పోవడం అన్నమాట. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. మన భక్తిహీనత్వంలో లేకుండా, భక్తిని వంకర మార్గంలో మనం వర్ధిల్లుతున్నప్పుడు వాళ్ళని చూసి వ్యసనపడకుండా మనము నీతిమంతులుగా, దేవుని బిడ్డలుగా నీతిమంతులుగానే బ్రతకాలి. నీతి మార్గంలో కొన్ని కష్టాలు, శ్రమలు, బాధలు సహజము. ఓటమి, అపజయాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాటన్నిటిని సహించుకొని మనం ముందుకు పోవాలి. అంతేగాని నీతిగా బ్రతికినందుకు మనకి ఏమీ దక్కడం లేదు, మనకేమీ రాలేదు కాబట్టి భక్తిహీనుల వలె, దేవుని విడిచి తిరిగిన వారి వలె
మనం కూడా మనం వంకర ద్రోవలోపై వర్ధిల్లిపోతామని మనం ఏమాత్రం అనుకోకూడదు. ఎందుకంటే వారి అంతం భయంకరంగా ఉంది. వారి యొక్క ఆత్మ ఎక్కడికి పోతుందంటే అగ్నిగుండంలోకి శాశ్వతంగా, అది రెండవ మరణంలోకి వారి ఆత్మ ప్రవేశిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి.